వరంగల్లో కిలాడి లేడీని అరెస్టు చేశారు పోలీసులు. గంజాయి డ్రగ్స్ మత్తులో ఆ లేడీ చేసిన అరాచకాలకు పోలీసులే అవాక్కయ్యారు. కొద్ది రోజుల క్రితం ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హన్మకొండ జిల్లా దామెర మండలంకు చెందిన ఈ కిలాడి లేడీ వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో నివాసం ఉంటోంది. డ్రగ్స్ కు బానిసైన ఆ లేడీ తనతో పాటు మత్తుకు అలవాటు పడిన ఓ అమ్మాయి, 4 అబ్బాయిలతో కలిసి ఓ ముఠాగా ఏర్పడింది. ఇక సోషల్ మీడియాలో అట్రాక్షన్ ఫోటోస్ తో పాటు వీడియోస్ పెడుతూ పలువురిని తన వైపుకు తిప్పుకుంది ముఠా. మైనర్ బాలికలే లక్ష్యంగా ఈ కిలాడి లేడీ వరంగల్లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్దే రెక్కి నిర్వహించేవారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో పాఠశాలకు వెళ్లి వచ్చే సమయాల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో మాటలు కలిపి వారికి దగ్గరవుతూ ఆ అమ్మాయిలను యువకులకు ఎరగా వేస్తూ వచ్చే డబ్బులతో ఈ ముఠా జల్సాలు చేస్తున్నారు. అయితే కిలాడి లేడీకి డబ్బు ఇచ్చే మానవ మృగాలు బాలికల మత్తులో ఉండగా వారిపై అత్యాచారాలు చేసేవారు. బాలికలు పూర్తిగా స్పృహలోకి రాగానే సదరు కిలాడి లేడీ గ్యాంగ్ వారిని ఎక్కడి నుంచి తీసుకొస్తుందో అక్కడే వదిలేసి వెడతారు. ఈ ముఠా దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి పనులు చేస్తూ పలువురు బాలికల జీవితాలను నాశనం చేసింది. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్క జిల్లాలకు కూడా తరలించినట్టు సమాచారం. అయితే వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 రోజుల క్రితం ఓ బాలిక మిస్సింగ్ తో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు క్రమంలోనే ఇంటికి చేరుకున్న బాలికను ఆరా తీయగా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదని, స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్టుగా తేలినట్లు సమాచారం. ఆ బాలిక చెప్పిన వివరాలు, ఆనవాళ్లు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు లేడీ గ్యాంగ్ చేస్తున్న అరాచకాలు తెలిసాయి. ఆమెతో పాటు ఎండి అల్తాఫ్, మహమ్మద్ ఆఫనాన్ తదితరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన తమకు ఎన్నో సంచలన విషయాలు వెలుగు చూశాయంటున్నారు పోలీసులు.